అందరికీ వందనాలండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ఈ నూతన దినమును బట్టి మనం ప్రభువుని స్తుతిద్దాము. ఇంతకాలం మనల్ని ఆదరిస్తున్న మన ప్రభువుని, మనం బలపరుస్తున్న మన ప్రభువుని, మనకు కావలి వాని వలె మనల్ని కావలి కాస్తున్న మన ప్రభువుని మనం స్తుతిద్దాం. నిజమే కదా, ఆయన స్తుతించుట అది ఎంతో ధన్యత. అందుకే డానీ బాబు ఈ యొక్క పాటల స్తుతి ఆరాధనని ఏర్పాటు చేశారు. ఇంతవరకు పాటల ధ్యానము మనం విన్నాము. వాక్యం వినబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమమయుడా, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నాయన, మా ఆదరణకర్త, మా రక్షకుడా, మా విమోచకుడా, నిన్ను స్తుతిస్తున్నాం. ఇలాంటి దుర్దినాల్లో మేము ఉంటుండగా ప్రభువా, మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. మీ కృపలో మమ్మల్ని బలపరుస్తున్నారు. నాయన, నిన్ను స్తుతిస్తున్నాం. మీరు రెక్కల చాటును మమ్మల్ని దాస్తున్నారు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం. మీరు చూపుతున్న ప్రేమ కొరకై వందనములు ప్రభువా. మీరు ఇస్తున్న ఆదరణ కొరకై వందనములు నాయన. ఇదిగో నాయన, మమ్మల్ని బలపరచడానికి, స్థిరపరచడానికి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచినందుకు నిన్ను స్తుతిస్తున్నాం. ఈ మధ్యవార కూటమిలో ప్రభువా, మేమందరం ఇలాగా కలిసి ప్రభువా నీ సన్నిధిలో మొరపెట్టుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకై వందనములు నాయన. ఇదిగో నాయన, కరోనా విషయాల్లో ప్రభువా మీరు ఎంతో తోడుగా ఉండి మళ్ళా తిరిగి చర్చెస్ ప్రారంభించడానికి మీ కృప చూపించారు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాను. జరిగిస్తున్న ఆరాధన బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాను. నీ దాసులైన వారిని వాడుకుంటున్న దాన్ని బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాను. తిరిగి ప్రభువా ఈ సాయంత్రం సమయంలో మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ప్రతి విధమైన చీకటి శక్తులు, అంధకార శక్తులను బంధించండి ప్రభువా. ఈ లైవ్ టెలికాస్ట్ ముందున్న మా ప్రియ సహోదరి సహోదరులందరితో మీరుండి ప్రభువా. నీ కృపలో బలపరచమని, నీ వాక్యం విని బలపడేవారిగా చేయండి. ఆ యోగుడు నన్ను కూడా వట్టివాడను ప్రభువా, నీ సిలువ చాటును మరుగుపరిచి వాడుకొనమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దినాల్లో మనం ఈ రోమా పత్రికను గురించి ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు 8వ అధ్యాయంకి మొదటి వచనాన్ని మనం ధ్యానం చేశాము. ఈ దినాన 2వ వచనాన్ని మనం చూద్దాం. 8వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. చూడండి, ఇక్కడ పౌలు గారు తన సాక్ష్యాన్ని చెప్తున్నారు. నన్ను విడిపించింది. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి స్థితిలో నేను ఎదుగుచూ ఉండగా, మోషే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఆచరిస్తూ జీవిస్తూ ఉండగా, గమలీయేలు పాదాల దగ్గర గొప్ప శిక్షణ పొందిన వాడనయ్యుండి ఎంతో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న నన్ను, ఆ ధర్మశాస్త్ర సంబంధమైన స్థితి నుండి నన్ను విడిపించి చనిపోయిన పాప మరణ నియమము అంటున్నాడు. అక్కడ పాప మరణ నియమం నుండి నన్ను విడిపించాడు అంటే దానిలో ఉంటూ కూడా ఆ పాపము, ఆ మరణము అనేది కొనసాగుతూనే ఉందని అర్థం. దాని నుండి నన్ను విడిపించాడు అని పౌలు గారు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ. చూడండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఏ నియమం అండి? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. చూడండి, ఇది ఎవరు ఎక్కువగా అనుభవిస్తారు? క్రీస్తు ఆత్మ ఎవరిలో ఉంటుంది? క్రీస్తు ఆత్మ ఎవరిని బలపరుస్తుంది? మరి అందరిలో ఉంటుందా అంటే పౌలు గారే చెప్తున్నారు, నాలో లేదు. అప్పుడు రోజుల్లో ఆ ధర్మశాస్త్ర సంబంధమైన స్థితిలో జీవించినప్పుడు నాలో లేదు. ఆయన చనిపోయిన వానిగా నేనున్నాను, చచ్చిన వానిగా నేనున్నాను. అది నన్ను ఏం చేస్తుంది? ఇప్పుడు నన్ను జీవింపచేస్తుంది. ఏది? దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ నియమములు. క్రీస్తునందున ఆత్మ జీవమునిచ్చును. క్రీస్తు యేసునందున ఆత్మ ఏమొస్తుంది? నీకు జీవాన్ని ఇస్తుంది, బ్రతికింప చేస్తుంది. ఆత్మీయ స్థితిలో
బలహీనతలో ఉన్న మనల్ని, ఆత్మీయ స్థితిలో చచ్చిపోయిన వారంగా ఉన్న మనల్ని ఆ పాప మరణమును బట్టి, పాప జీవితమును బట్టి, ఎవరిని మనకు వచ్చినటువంటి పాపమునకు జీతము మరణమనే వాక్యమును బట్టి మనం చనిపోయిన వారంగా ఉన్నాం. అలాంటి మనల్ని ప్రభు ఏం చేస్తున్నాడంటే తన యొక్క జీవాన్ని మనలో ఉంచుతాడు. చూడండి, ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే ఎవరైతే తన పాపములు ఒప్పుకుంటారో, ఎవరైతే తన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో, తన పాపములు క్రీస్తు రక్తంలో కడుక్కుంటారో, మారు మనసు పొందుతారో, వారిలో అంటే ఎక్కువగా విశ్వాసుల్లో ఉండే స్థితి ఏంటంటే, విశ్వాసుల జీవితాల్లో ఉండేది ఏంటయ్యా అంటే జీవం. క్రీస్తు ఆత్మ విశ్వాసంలో ఉంది కాబట్టి, క్రీస్తు ఆత్మ విశ్వాసంలో ఉంది కాబట్టి వారిలో జీవము కలుగుతుంది. చూడండి, ఎందుకంటే వారు పాపాలు ఒప్పుకున్నారు కదా, పాపాల నుంచి విడిపించబడ్డారు కాబట్టి వారికి ఏంటంట జీవమునిస్తుంది. కాబట్టి క్రీస్తు నందున్న వారికి జీవం. ప్రియమైన సహోదరులారా, ఇక నేను చెప్పబోయేది ఏంటి, నేటి దినాల్లో మనం కూడా క్రీస్తు నందుంటే జీవము కలిగిన వారంగా ఉంటాం. ఆ జీవము నీకు నాకు ఏం చేస్తుందనే విషయాన్ని కూడా నేటి దినాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే పాపము వలన మరణం ప్రాప్తి అయిన మనల్ని జీవింపజేసేది దేవుని వాక్యం, దేవుని ఆత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను మన మీదకు పంపించి మనల్ని జీవింపచేస్తూ ఉన్నారు. అంటే ఆత్మ మనల్ని ఏం చేస్తుంది అనమాట, జీవింపచేస్తుంది. క్రీస్తు ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే జీవింపచేస్తుంది. చూడండి, రోమీయులకు యెషయా భక్తుడు రాసిన మాట ప్రకారం యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథము 42వ అధ్యాయము, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనంలో ఏముందంటే, ఎవరైతే క్రీస్తు మార్గములో నడుస్తారో వారికి దేవుడు తన జీవాత్మనిస్తాడట. ఎవరైతే క్రీస్తు మార్గములో అంటే క్రీస్తు జీవించే విధానంలో, క్రీస్తు మార్గంలో క్రీస్తు నీకు చూపించిన ప్రేమ బాటను బట్టి, క్రీస్తు నీపై ఎడల కలిగిన కృపను బట్టి, క్రీస్తు మార్గంలో నువ్వు నడిస్తే, ఆ రక్షణ మార్గంలో నువ్వు నడిస్తే, మారు మనసు మార్గంలో నువ్వు నడిస్తే నీకు జీవాన్ని ఇస్తాట. చూడండి, ఇక్కడ యెషయా భక్తుడు అది ఇక్కడ పొందుపరిచాడు వాక్యాన్ని. చూడండి, చదవమ్మా. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చును. దానిలో నడిచే వారికి ఏమిస్తాడ, ప్రాణం ఇస్తాడు, జీవాత్మ ఇస్తాడు. ఏమండి, చూడండి, సమస్తమును సృష్టించిన వాడైనటువంటి సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి మన ప్రభువు ఏం చేస్తాడంటే, ఎవరైతే ఆయన మార్గములో నడుస్తారో, ఆయన జీవిత విధానంలో నడుస్తారో, ఆయన నీతిలో నడుస్తారో, ఆయన పరిశుద్ధతలో నడుస్తారో, ఆ యథార్థమైన మార్గంలో నడుస్తారో, నమ్మకత్వంగా నడుస్తారో, హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ నడుస్తారో, వారికి ఏమిస్తాడంటే ఆయన మార్గములో నడిచే వారికి ఏమిస్తాడని చెప్తున్నాడు, ప్రాణమును జీవాత్మను ఇస్తాడట. ప్రియమైన సహోదరులు, మరి దినాన్ని మనం ఆలోచిద్దాం. మరి ఆయన మార్గంలో మనం నడుస్తున్నామా? ఆయన మనకు బోధించిన విధానంగా మనం నడుస్తున్నామా? ఆయన మనకి ఎన్నో సత్యాలు నేర్పించారే. నీతిగా బతకండి అని, పరిశుద్ధిలో బతకండి అని, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ జీవించండి అని చెప్పారు కదా. మరి వాటితో అనుసరించి మనం నడుస్తున్నామా? అదే చెప్తాను, నీకు జీవాత్మ కావాలంటే, నీ ప్రాణం నువ్వు దక్కించుకోవాలి అంటే, నువ్వు మరణము నుండి విడిపించబడాలి అంటే, ఎప్పుడైతే నువ్వు ప్రభు మార్గంలో నడుస్తూ ఉంటావో అప్పుడు నీకు జీవాత్మ ప్రభు ఇస్తాడు. నువ్వు అలాగా నడవకుండా మన జీవితంలో మనం నడుస్తూ, మన ఆలోచనల ప్రకారం మనం నడుస్తూ, ఏమండి, మన పాత రోత జీవితంలో నడుస్తూ ఉండి మనకి జీవాత్మ రావాలంటే వస్తుందా అండి?
ఏమండి, మరణం నుంచి మనం విడిపించబడతామా? లేదు, విడిపించబడం. నీవు క్రీస్తు నడిచిన మార్గంలో నడిస్తే, క్రీస్తు జీవించిన విధానంలో మనం నడిస్తే ఆయన మనల్ని జీవింపచేస్తాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇక్కడ యెషయా భక్తుడు ఏం చెప్తున్నాడండి, క్రీస్తు మార్గములో నడిచే వారికి దేవుడు జీవాత్మను ఇస్తాడు. మరి రాత్రి సమయంలో ప్రియమైన సహోదరుడా, మరి నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో నాకైతే తెలియదు. ఏమండి, ఎలాంటి మార్గంలో జీవిస్తున్నావో నాకైతే తెలియదు. మరి జీవాత్మను కలిగిన వాడవగా ఉన్నావా? క్రీస్తు మార్గంలో నడుస్తున్నావా? దేవుడు ఏం చెప్తున్నాడు, నా మార్గంలో నడిచావనుకో నేను జీవింపచేస్తానయ్యా, నా ఆత్మను మీ మీద కుమ్మరింపచేస్తాను, నా ఆత్మను మీ మీద కుమ్మరింపజేస్తాను. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం ఒకసారి ధ్యానం చేద్దామండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూద్దాము. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. క్రీస్తు ప్రభుని గురించినటువంటి చెప్పబడిన మాట. దేవుని యొక్క ఆత్మ నన్ను ఆవరించి ఉన్నది. చూడండి ప్రియమైన సహోదరులారా, దైవ జ్ఞానంతో నింపబడిన వాడై, ఏమండి, యెషయా భక్తుడు రాస్తూ ఉన్నాడు, ఆ ప్రవచనాన్ని రాస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని మనం కనుక చూస్తే లూకాసు సువార్తలో మనకు కనబడుతుంది కూడా. లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనకి ఇదే భాగం కనపడుతుంది. చూడండి, దీనులకు, మళ్ళీ ఇదే చదువమ్మ, అక్కడే చదువు. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. ఎవరికండి? ఎవరు దీనత్వములో ఉంటారో, ఎవరు విధేయత కలిగి ఉంటారో, విరిగి నలిగిన హృదయం కలిగిన వారంగా ఉంటారో వారికి, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఎలాగ అభిషేకించ? దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన్ని అభిషేకించాడు. దేవుని ఆత్మ ఆయనలో ఉంచాడు. ఎవరి కొరకు? దీనుల కొరకు. ఏమండి, దీనుల కొరకు. ఇంకా మనం చూద్దామండి, ఇంకా చాలా మంచి మాటలు ఉన్నాయి ఇక్కడ. నలిగిన హృదయము గల వారికి దృఢపరుస్తారు. చూడండి, నలిగిన హృదయం గల వారిని దృఢపరుస్తారు. విరిగి నలిగిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, నలిగిపోయి కురింగిపోయిన మనలకి ఏం చేస్తా అంటండి, నలిగిన హృదయం గల వారికి దృఢపరుస్తాడు. నేను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. చూడండి, దేవుని ఆత్మచేత నింపబడినాడు కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఎలాగా ఉంటారు? దేవుని ఆత్మచేత నింపబడిన వారు దీనత్వము కలిగి ఉంటారండి, విధేయత కలిగి ఉంటారు. ప్రియమైన సహోదరులు గమనిద్దాం, నేటి దినాల్లో దేవుని ఆత్మచేత నింపబడిన వారమని, దేవుని ఆత్మ మాలో ఉన్నదని, దేవుని నానా రకాల భాషలో మాట్లాడుతూ ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు. అది వారి యొక్క డాక్టరీన్, దాన్ని కాదనలేదు. కానీ మరి దేవుని ఆత్మ నీలో దీనత్వాన్ని పుట్టిస్తుందా? నీలో విరిగి నలిగిన హృదయం నీలోకి వస్తుందా? అది మనం ఎప్పుడు పరిశీలన చేసుకోవాలి. నిజంగా దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ఏం చేస్తారో తెలుసా? పాప గ్రహింపు వస్తుంది. వారి పాపాలు వారికి కనపడతాయి. చూడండి, దేవుని వాక్యం అదే చెప్తుంది. దేవుని ఇంకొక మాట చదువుదామండి, ఇంకా చదవమ్మా. చెరలో ఉన్న వారిని విడుదల, బంధింపబడిన వారికి విడుదల వస్తుందండి. ఏమండి, విముక్తి కలుగుతుందండి. ఏమండి, నువ్వే బంధకాల్లో ఉన్నావో దాని నుండి నీకు విముక్తి కలుగుతుంది. ఎలాంటి పాప బంధకాల్లో ఉన్నావో దాని నుండి నీకు విముక్తి కలుగుతుంది ఎప్పుడైతే దేవుని ఆత్మ. చూడండి, అందుకు యేసు ప్రభుని ఎన్నుకున్నాడు ప్రభు. తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు ప్రభు. అదే చెప్తున్నాడు. నాకు చెప్పారు కదా, లూకాసు సువార్తలో మనం ఒకసారి చూస్తే 4వ అధ్యాయం 18వ వచనంలో, లూకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో వాక్య భాగాన్ని మనం చూద్దామండి.
ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. చూడండి, ఆ యెషయా భక్తుడు 61వ అధ్యాయంలో ప్రవచించిన విధంగా ఇక్కడ ప్రవచనం నెరవేర్చబడుతుంది. చదవమ్మా. నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదల వచ్చిందండి, బంధింపబడిన వారికి విడుదల వచ్చిందండి. ప్రియమైన సహోదరా, మరి నువ్వు ఎలాంటి చెరలో ఉన్నావో, ఎలాంటి బంధకాల్లో ఉన్నావో ఒక్కసారి నిజమే, అయ్యో ఈ బంధకముని నేను విడిపించుకోలేకపోతున్నానండి, ఈ పాపమును నేను విడిపించుకోలేకపోతున్నానండి, నన్ను బంధించేసిన నిజమే. నేటి దినాల్లో మానవులు ఎలాంటి బంధకాలు కలిగి ఉన్నారండి, ఎలాంటి బంధకాలు కలిగి ఉన్నారు ఒక్కసారి ఆలోచిద్దాం. పాప బంధకాలతో కట్టబడి ఉన్న నిన్ను, బంధింపబడి ఉన్న నిన్ను ఆయన ఏం చేస్తున్నాడట? విడిపిస్తాడట. ఆయన నేను విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి పంపించారు. ఏమండి, మన బంధకాల నుంచి విడిపించడానికి. ఏమండి చూడు, నిజమే, ధనాశ అనే బంధకము, లోకాశలు అనే బంధకము, దుష్టత్వం అనే బంధకము, రకరకాల బంధకాలు క్రిత క్లాసులో మనం నేర్చుకున్నాం. ఎలాంటి బంధకాల్లో మానవుడు త్రాగుడు అనే బంధకము, ఏమంటే జోదం అనే బంధకము, దుష్టత్వం అనే బంధకము, అసూయ అనే బంధకము, ఇవన్నీ బంధకాలే. ఇలాంటి నేటి దినాల్లో మానవుడు ఏం చేశాడంటే ఇలాగా ఆ బంధకాల చేత బంధింపబడ్డారు, వాడికి విడుదల వస్తుందట. ఏమండి, దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే నీకు విడుదల ఇస్తుంది. బంధింపబడిన నిన్ను, బంధింపబడిన మనల్ని ఆయన విడుదల ఇస్తాడు. మరి ఒక్కటి ఈ రాత్రి సమయంలో నీవు నేను చేయవలసింది ఏంటంటే, మరి ఎలాంటి బంధకములో మనం కూరుకుపోయి ఉన్నామో, ఎలాంటి బంధకములో మనం బంధించబడి ఉన్నామో అది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం గుర్తు చేసుకోవాలి. నీ స్థితిని నువ్వు గుర్తు చేసుకోవాలి, నీ స్వభావాన్ని గుర్తు చేసుకోవాలి. నిజమే కదా, నేను ఎలాంటి బంధకములో ఉన్నాను. స్వనీతి అనే బంధకములో నేటి దినాల్లో ఇది ఇంకా ఎక్కువైపోయిందండి. స్వనీతి అనేది, స్వనీతి అనే బంధకములో, దుష్టత్వం అనే బంధకములో, పాపం అనే బంధకములో, అసూయ అనే బంధకములో, జూదం అనే బంధకములో, త్రాగుడు అనే బంధకములో, లోకం అనే బంధకములో ఇలాగ మనం కూరుకుపోయి ఉన్నామని స్పష్టంగా చెప్పగలను. అనేకమైన ఎందుకే మరి నేటి దినాల్లో ఎందుకు ఇలాంటి విపరీతమైన పరిణామాలు మనం చూస్తున్నామండి? ఎందుకు కరోనా వ్యాధి ఇలాగ దేశమంతటా ప్రబలి ఉందండి? వారికి ఉన్నటువంటి బంధకములు బట్టే. ఆనాడు దినాల్లో మనం చూడండి, ఆ దినాల్లో చూస్తే, నోవాహు దినాల్లో చూస్తే ప్రజల జీవితం బాగా పాడైపోయిందనే కదా అప్పుడు ఏం జలప్రళయం పంపించారు. ఏమండి, జలప్రళయం పంపించారు. ఎందుకంటే వాడిని సహించలేకపోయాడు. నేటి దినాల్లో కూడా మానవుని యొక్క జీవితం కూడా అలాగనే కనపడుతుందండి. ఎన్ని కరువులు రాని, కాటకాలు రాని, వరదలు రాని, సునామీలు రాని, భూకంపాలు రాని, ఎన్ని వచ్చినా కానీ మానవుని యొక్క జీవితం ఏం మారడలేదు. కానీ నువ్వు ప్రభు సన్నిధిలో క్రీస్తులోనికి నువ్వు వస్తే క్రీస్తు నీకు ఆత్మను దయచేస్తాడు. ఏమండి, నీ బంధకముల నుంచి నేను విడిపిస్తుంది. దేవుని ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త అందించడానికి ఆయన నన్ను అభిషేకించారు. చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు. ఎవరికండి? చెరలో ఉన్న వారికి, గుడ్డి వారికి కదా. గుడ్డి వారికి ఏమిస్తాడంట? చూపిస్తాడు. నిజమే, మనం ఇవన్నీ అనేక మార్లు ధ్యానం చేసుకున్నాం. మనం గుడ్డి వారం అని మనం అంగీకరించాలా. ఈ పాప సంబంధమైన జీవితంలో జీవిస్తూ ఆత్మీయ అంధత్వంలో ఉన్నాం మనం. గుడ్డి వారం అంటే అది. ఆత్మీయ అంధత్వంలో మనం ఉన్నాం. గ్రహింపు లేని వారంగా ఉంటున్నాం, గ్రహించుకోలేని వారంగా ఉంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన సహోదరా, దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది? నిన్ను చెరలో నుండి విడిపించాలని, బంధకములో నుండి విడిపించాలని దేవుడు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. తన ఆత్మని లోకానికి పంపించాడు. ఆత్మ ఏంటి? యేసు ప్రభుని లోకానికి పంపించాడు నిన్ను విడుదల చేయాలని. బంధింపబడిన నీకు నిన్ను విడుదల చేయాలని, తన యొక్క పాప పరిహారార్థ బలి ద్వారా నిన్ను విడుదల చేయాలని
నా కుమారుని ఏకైక కుమారుని యొక్క ఏమండి ఆ బలిదాగా పాప పరిహారార్థ బలి చెల్లించటం వల్ల నీకు విడుదల కలిగించాలని, పాపంలో కడిగి వేయబడటానికి విలువైన రక్తము చిందించబడాలని. చూడండి దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉన్నది. ప్రియమైన సోదరా, గమనించలేకపోతున్నామండి. ఎందుకంటే మన స్వభావం చెడిపోయింది కదా. చీకటిలో ఉన్నాం మనం, అంధత్వంలో ఉన్నాం మనం, కనబట్ల. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం జీవిస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎలాంటి స్వభావం కలిగి ఉన్నావో నీకు తెలియట్లా. అర్థమవుతుందా నువ్వు ఎలాగా జీవిస్తున్నావో? నీవు అర్థం చేసుకుంటున్నావా? దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో అర్థం చేసుకుంటున్నావా? చూడండి ప్రియమైన సహోదరులారా, మనకు అది కావాలండి, ఆ దీనత్వం కావాలండి, ఆ విధేయత కావాలండి. దీనులకు సువర్తమానం పంపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అక్కడ దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్పబడుతుంది కదా. బంధకములో ఉన్న వారిని విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు మనకు చెప్పబడింది కదా. మరి ప్రియమైన సహోదరుడా, మరి ఈ రాత్రి సమయంలో ఒకసారి నిన్ను గమనించుకుంటున్నావా? ఒక్కసారి నిన్ను గమనించుకుంటున్నావా? చూడండి, ఇంకా చదవండి. అమ్మ యెషయా గ్రంథము 61వ అధ్యాయం మళ్ళీ చూద్దామండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలోకి వెళదాం దయచేసి. నలిగిన హృదయము గల వారికి దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. ఏమండి ప్రతిదండన దినము అంటే ఏంటండి? దేవుని యొక్క ప్రతిదండన దినం అంటే ఏంటండి? ఒకసారి ఆలోచించండి. ప్రతిదండన దినం అంటే తీర్పు దినం. నువ్వు చేసిన దానికి అది దండించే దినం. ప్రతిదండన దినం అంటే తీర్పు దినం. తీర్పు దినంలో మరి మనం ఏ స్థితిలో ఉన్నామో నిజంగా చెప్పడానికి లేదు. నా గుండె దగబడుతుంది కూడా పెద్దగా చెప్పాలి. ప్రియమైన సమయంలో ఆలోచిస్తున్నామా? ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు. ప్రియమైన సార్లు క్రీస్తు ప్రభు తన జీవాత్మను పొందింది ఎందుకో తెలుసా? ఏమైనా దుఃఖించుచున్న నన్ను, వేదనలో ఉన్నావు నిన్ను, బాధలోనున్న నిన్ను, శ్రమల్లో ఉన్న నిన్ను ఆదరించటానికి. దుఃఖితులను దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చటానికి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయడానికి. అర్థమవుతుందండి? ఏమండి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే దుఃఖంలోనున్న నిన్ను, నిస్సహాయ స్థితిలో ఉన్న నిన్ను, ఆదరణ లేని స్థితిలో ఉన్న నిన్ను, ఆయనను బలపరచడానికి, నిన్ను ఆదరించడానికి ఏమండి యేసు ప్రభుని తన ఆత్మ చేత ఈ లోకానికి పంపించాడు. ఏమండి, దుఃఖమునకు ప్రతిగా ఏంటంటండి? బూడిదకు ప్రతిగా పూదండలు ఇస్తాట. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలముని ఇస్తాట. గమనిస్తా చూడండి, చక్కగా చదువుకునే వాక్య భాగాలన్నీ ఎంత మధురమైన వాక్యాలండి. దేవుని ప్రేమ అంటే ఏంటో ఎప్పుడు ఆ ప్రేమ మనం అర్థం చేసుకుంటామంటే ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నామో, దేవుని ఆత్మను మనం పొందుకుంటే, దేవుని ఆత్మ మనలో ఉంటే బంధింపబడిన నిన్నుకు విడుదల వస్తుందని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. మరి రాత్రి సమయంలో ఒకసారి గమనిద్దామా? ఏ స్థితిలో ఉన్నా ఒకసారి గమనిద్దామా? ఎలాంటి బంధకాల్లో ఉన్నా ఒకసారి గమనిద్దామా? దేవుని ఆత్మ ఎందుకు నీ మీదకి రావట్లేదు ఒకసారి గమనిద్దామా? ఆ దేవుని ప్రేమ ఎందుకు నీ మీదకి రావట్లేదు? దేవుని ఆత్మ రావడం అంటే చూడండి ప్రియమైన చాలా ఒకటే ఒక విషయం. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీ హృదయ స్థితి నీకు అర్థమవుతుంది. అదే దేవుని ఆత్మ. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడి ఉన్నావో నీ స్వభావం అర్థమైపోతుంది, నీ పాప జీవితం నీకు తెలుస్తుంది, నీ స్వభావం, నీ మూర్ఖత్వం నీకు తెలుస్తుంది. అదే దేవుని ఆత్మ చేత నింపబడటం అంటే. దీనత్వం వస్తుందండి. గమనిద్దామా ప్రియమైన సహోదరులు? గమనించడయ్యా, మీకు ఎంతో వేల కొల దండాలు పెట్టి చెప్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని గ్రహించండి. ఇంకా ఎందుకు బంధకంలో నలిగిపోతావు? దుఃఖితులను ఓదార్చడం, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా. నిన్ను ఓదార్చడానికి వచ్చాడే, నిన్ను ఆదరిస్తానికి వచ్చాడే, బూడిదలో నన్ను కూర్చున్న నిన్ను ఆయన భూదండలు ధరింపజేయడానికి వచ్చాడు కదా. చూడండి, ఆయన ప్రేమ అలాంటి ప్రేమ.
చూడండి, దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ఎలాగా ఉంటారని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్పబడుతుందండి. ప్రియమైన సహోదరులు, మరి రాత్రి సమయంలో మరి దేవుని ఆత్మ కలిగి ఉన్నావంటే అర్థం ఏంటంటే నీ యొక్క స్థితిని నువ్వు గ్రహించుకుంటావనేది అర్థం. అదే దేవుని వాక్యం ఇక్కడ మనకి హెచ్చరిక చేస్తుందండి. ఇంకా చూడండి, అదే 4వ వచనం కూడా చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. అక్కడ దాగి ఉన్న ఒక మాట మనకు కనపడుతుంది. ఏంటంటే జయించటానికి బలమిస్తాడట. క్రీస్తు దేవుని ఆత్మ నిన్ను జయించడానికి, ఏంటి, పాపాన్ని జయించడానికి, దుష్టత్వాన్ని జయించడానికి, భయంకరమైన స్థితిని జయించడానికి. ఏమండి, చాలా మంది మేము జయం పొందలేకపోతున్నామండి, విడుదల పొందలేకపోతున్నామండి, ఇది మా వల్ల కావటం లేదండి, నేను దీన్ని విడిచిపెట్టలేకపోతున్నానండి. నిజమే, ఒక్కొక్కరు అనేక రకాలుగా పీడింపబడుతున్నారు, బంధింపబడుతున్నారు. వారికి జయం రావాలంటే, వారికి విడుదల రావాలంటే జయమనిచ్చే ఆత్మ దేవుని దగ్గర ఉంది. నువ్వు సన్నిధికి, ప్రభు దగ్గరికి వస్తే, క్రీస్తు సన్నిధిలోనికి వస్తే ఆయన నీకు జయాన్ని ఇస్తాడు, ఆయన నీకు జయాన్ని ఇస్తాడు. నీ పాపముల మీద నీకు జయం దొరుకుతుందండి. చదువు ఒకసారి. ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని 4వ వచనం చదివేది. 4వ వచనము, శరీరాన్ని అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి. ఏంటంటే నీతి విధి? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఏంటండి? నీతికి విధి ఏది? ధర్మశాస్త్రం యొక్క నీతికి, దానికి రుణం చెల్లించటం అంటే, దాన్ని వేరే మాటలో చెప్పాలంటే పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతిలో ఉన్న నిన్ను నన్ను, కాబట్టి ఆ మరణంలో ఉన్న నిన్ను నన్ను, ఆ గ్రహింపులేని జీవితంలో ఉన్న నిన్ను నన్ను విడిపించడానికి ఒక విధి. ఏంటంటే అది నీతి విధి నెరవేర్చబడనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడింది. పాపమునకు శిక్ష విధించబడింది. ఎందుకంటే ఆయన శరీరాకారంతో వచ్చింది కాబట్టి. ఏమండి, అక్కడ పాప పరిహారార్థ బలి చేశాడు. ప్రియమైన సహోదరులు గమనిస్తున్నారు, దేవుని ఆత్మ మనల్ని ఏమని చేస్తున్నట్టండి? జయించడానికి బలం ఇస్తుందట. జయించడానికి బలం ఇస్తుంది. ఇంకా 6వ వచనంలో కూడా మనం చూద్దామండి. దేవుని ఆత్మ నీకేం చేస్తుంది? దేవుని ఆత్మ కలిగిన వారికి మనకేం చేస్తుందో 6వ వచనంలో కూడా మనం చూస్తే, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయ్యున్నది. ఏంటంటే ఆత్మానుసారమైన మనసు ఏమై ఉంటుంది? జీవము సమాధానము. చూసారా, ఏమైనా ఏమిస్తుందంట? దేవుని ఆత్మ నీకు ఏమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, శాంతినిస్తుంది, ఆదరిస్తుంది, ఆదరణ కలిగిస్తుంది. చూడండి ప్రియమైన దేవుని యొక్క ఆత్మ. కాబట్టి నువ్వు ఈ రాత్రి సమయంలో ప్రభు సన్నిధిలోనికి వస్తే నీవన్నీ పొందుకుంటావు. యేసుని నీ రక్షకుడుగా నీవు అంగీకరిస్తే, యేసుని నీ రక్షకుడుగా నువ్వు విశ్వసిస్తే. చూడండి, ఆ దినాన ఆ జైలు అధికారి అడిగినప్పుడు పౌలు శీల సమాధానం ఏంటండి? అయ్యలారా, రక్షింపబడటానికి నేనేం చేయాలంటే యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ కుటుంబము రక్షింపబడతాని చెప్పారు కదా, మనకు తెలిసిన విషయమే. ఒక్కసారి ఆలోచిద్దాం. యేసునందు విశ్వాసం ఉంచు, నీ బంధకములు విడిపోతాయి. ఆయన ఆత్మ నీ మీద పంపిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నీకు విడుదలిస్తాడు, ఆయన నీకు నెమ్మదినిస్తాడు, ఆయన నీకు శాంతినిస్తాడు, ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఆయన కృప నీ మీద కృమ్మరింప చేస్తాడు. అర్థమైందా?
ఎప్పుడైతే ప్రభు సన్నిధిలోకి వస్తావో, అందుకే మొదట్లోనే మనం చదువుకునే క్రీస్తు యేసునందు జీవం ఉంది. ఇఫ్ యు కమ్ టు జీసస్, నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ఆ జీవము నీకు దొరుకుతుంది. నువ్వు ప్రభు దగ్గరికి రాకపోతే ఎలాగ నీకు జీవం దొరుకుతుందండి? ఎలాగ నీకు నెమ్మది దొరుకుతుందండి? ఎలాగ నీకు శాంతి సమాధానం దొరుకుతుందండి? ఎలాగ నీకు ఆదరణ దొరుకుతుందండి? కాబట్టి ప్రియమైన గమనిద్దాం. ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుచున్నది. దేవుని యొక్క ఆత్మని మీద పంపించాలని, దేవుని ఆత్మని మీద కుమ్మరింపబడి చేయాలని, దుఃఖించుచున్న నిన్ను సంతోషంగా చేయాలని, బూడిదలో కూర్చొని తగ్గించుకొని బూడిదలో కూర్చున్న నిన్ను పూదండతో ధరింప చేయాలని దేవుని యొక్క కృప ఉన్నది, దేవుని యొక్క ప్రేమ ఉన్నదండి. మరి ఎంతకాలం ఈ రాత్రి సమయంలో ఎలాగ నీ జీవితాన్ని కొనసాగిస్తావు సహోదరుడా? ఇంకెంతకాలం ఈ లోకంలో పాపములో దుష్టత్వంలో మునిగిపోయి ఉంటావు? ఎంతకాలం నెమ్మది లేక శాంతి లేక? చూడండి, తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా మనం చూస్తే నెమ్మది లేదు. ఉన్న డబ్బు అంతా, ఒకవేళ నువ్వు అనుకోవేమో నా డబ్బు నన్ను రక్షిస్తుంది అనుకుంటున్నావేమో, నా డబ్బు నాకు ఎంతో నెమ్మదిని కలిగిస్తుంది అనుకుంటున్నావేమో, నా డబ్బుతో నేను సరదాగా ఉండొచ్చు అనుకున్నావేమో, నీ డబ్బు నిన్ను మరణానికి తీసుకెళ్తున్న విషయం నీకు తెలుసా? రాత్రి సమయంలో నీ డబ్బు నిన్ను భయంకరమైన దుస్థితికి తీసుకెళ్ళిపెడుతుంది. దాన్ని తెలుసా నీకు? రాత్రి సమయంలో డబ్బు కాదండి కావాల్సింది. డబ్బు అంటే డబ్బులు మన పాదం కింద ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అనేక మంది చెప్తున్నారు డబ్బు ఎక్కడ ఉండాలా? పాదాల కింద ఉండాలా? ఆలోచిస్తాను. ఈ రాత్రి సమయంలో నీ డబ్బును ఆశ్రయంగా తీసుకుని, నీ ధన సంపదను ఆశ్రయం తీసుకుంటే ఏమి చెప్తున్నాడు దేవుడు? ఏం చెప్తున్నాడు? వెర్రివాడా అంటున్నాడు నిన్ను. మరి వెర్రివాడా, నా ప్రాణమా త్రాగుము సుహించము, ఓ నాకు జరిపోయిన జీవం, పంటలు పండే, కొట్లు కట్టిస్తాను, వాటిని నింపుతాను అంటూ ఉంటే ఏమన్నాడు ప్రభు? వెర్రివాడా అంటున్నాడు. ఏమండి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడిస్తే నీ పరిస్థితి అయ్యా, నువ్వు సంపాదించిన తర్వాత ఏమవుతుందయ్యా? అది నేను రక్షించిందా? నీ డబ్బు నేను రక్షించిందా? నీ సంపాదన నేను రక్షిస్తుందా? ప్రియమైన కాలం నీకు కావాల్సింది అది కాదు, జీవాత్మ కావాలి. జీవాత్మని యేసు ప్రభువు నీలో ఉండాలి. యేసు ప్రభు సన్నిధిలోనికి నువ్వు రావాలి. నీ కొరకై ప్రాణం పెట్టిన యేసు ప్రభు దగ్గర నువ్వు రావాలి. నీ కొరకై ప్రాయశ్చిత్త బలి చేసిన యేసు సన్నిధిలో నీకు వస్తే నీకు విడుదల దొరుకుతుంది, నీకు నెమ్మది దొరుకుతుంది, నీకు శాంతి సమాధానం దొరుకుతుంది. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, మరొకసారి చదువు అదే వచనాన్ని, ఒకసారి అదే వచనం చదవండి. 6వ వచనం ఒకసారి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దామండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును, ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఉంటే నీకు జీవం వస్తుంది, సమాధానం వస్తుంది. గ్రహిస్తున్నారు ప్రియమైన సహోదరులారా? దేవుని వాక్యం మనతో ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో ఈ రాత్రి సమయంలో. ఇంకెంత కాలం ఇలా నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తావయ్యా? ఏమని అంచె దినాల్లో ఉన్నా జ్ఞాపకం చేసుకొని గ్రహిస్తున్నావా? రాకడ దినాల్లో ఉన్నాను గ్రహిస్తున్నావా? ఇదిగో భయంకరమైన దుర్గ దినాల్లో మనం ఉన్నామని గ్రహిస్తున్నావా? ఏమండి, రాను ఇంకా విపత్తు దినాలే కానీ ఇక మనకి నెమ్మది ఉండే దినాలు కాదు. ఎందుకంటే పాపం బాగా విస్తరించిపోతుంది. సొదమ గుమ్రాల కంటే విస్తరించిపోతా ఉందండి. నోవాహు దినాల కంటే విస్తరించిపోతా ఉంది నేటి దినాల్లో. ఎంత భయంకరమైన దుస్థితి! మరి రాత్రి సమయంలో గమనిస్తున్న ప్రియమైన సహోదరుడా, ఒకసారి నువ్వు ఆలోచించుకో. దేవుడు ఏమంటున్నాడంటే నీకు జీవాత్మనివ్వాలని, నిన్ను ఏమంటే జీవింప చేయాలని, ఆ పరలోక రాజ్య వారసులుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే తన యొక్క కుమారుని లోకానికి పంపించాడు. తన ఆత్మను తాళ్ళలో ఉంచి, దేవుని ఆత్మను ఏమంటే క్రీస్తు ప్రభువులో ఉంచి. చూడండి ప్రియమైన, ఎప్పుడైతే నువ్వు జీవాత్మను కలిగి ఉంటావో నువ్వెవరవుతావు తెలుసా? నువ్వు దేవుని యొక్క బిడ్డవు అవుతావు, దేవుని పిల్లడు అయిపోతావు, దేవుని కుమారుడు అయిపోతావు. దేవుని వాక్యంలో మనం చూద్దామండి. ఇదే 8వ అధ్యాయంలోనే 16వ వచనం, దయచేసి చూడండి. 8వ అధ్యాయం 16వ వచనం మనం ఒకసారి చూస్తే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తుంది. నీవు దేవుని కుమారుడివే, బికాజ్ నీ యొక్క పాపాలు క్రీస్తు రక్తంతో కడుక్కున్నావు కాబట్టి. ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి అయ్యా, ఎంతకాలం ఎలా కానీ కొనసాగిస్తూ ఉంటావు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు చూడు ఎలాంటి దుస్థితిలో ఉన్నారు నేటి దినాల్లో.
నీ యొక్క జీవితాన్ని బట్టి నెమ్మది లేని వారుగా ఉంటున్నారు. మరి అలాగే నీ జీవితాన్ని కొనసాగిస్తావా? ప్రభు నందుకు దగ్గర రా, యేసు ప్రభు దగ్గర రా. ఆయన నీకు జీవాన్ని ఇస్తాడు. యేసు నీ పాపముల కొరకై ప్రాయశ్చిత్త బలి చేశాడనే విషయాన్ని గ్రహించు. ఆయనందు విశ్వాసం ఉంచు. ఎప్పుడైతే నువ్వు ఆయనందు విశ్వాసం ఉంచుతావో నువ్వు బ్రతుకుతావు. చనిపోయిన జీవితం నుంచి నువ్వు బ్రతికింపబడతావు. ఆత్మీయంగా చనిపోయిన జనం నువ్వు గురుడితనం నుంచి విడిపించబడతావు. ఆత్మ సంబంధంగా ఆ గురుడితనం నుంచి నువ్వు విడిపించబడతావు. మంచి నేత్రాలు నీలో ఉంటాయి. గమనిస్తున్నారా? ప్రియమైన గమనిస్తున్నారా? నీవు దేవుని పిల్లవాడు. ఎవరయ్యా? నేను క్రీస్తు ప్రభు. చూడండి, ఎప్పుడైతే జక్కయ్యని ప్రభు రక్షించాడో ఏమంటున్నాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము దేవుని కుమారుడు. నీవు కూడా దేవుని కుమారుడివే. బికాజ్ అబ్రహాము దేవునందు విశ్వాసం ఉంచాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడినాడు. అదే నీవు కూడా దేవుని పిల్లడు అయినది. క్రీస్తు ప్రభుకు రా, దగ్గరికి రా. నేటి దినాల్లో క్రీస్తు ప్రభు దగ్గరికి రా. క్రీస్తు ప్రభు నీ కొరకు ఏం చేశాడు? ఎన్ని శ్రమలు అనిపించాడు, ఎన్ని కష్టాలు అనిపించాడు. ప్రియమైన సోదరుడు, పాపం చేసిన నువ్వు శిక్ష అనిపించింది ఆయన కదా. అదే కదా చిల్లు మీద దొంగోడు చెప్పింది. ఇది మనకైతే న్యాయమేరా? ఆయన ఏ పాపం ఎరగని వాడు. ఆయనకి ఎలాంటి శిక్ష విధించబట్టి న్యాయం కాదు. చూసారా? దేవుని నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీకు ఆత్మనివ్వాలని, జీవాత్మ నీకు ఇవ్వాలని, నీకు సంతోష సమాధానాలు ఇవ్వాలని, నీ మార్గాన్ని ఏమండి సరళం చేయాలని, బంధించబడిన నిన్ను విడుదలివ్వాలని, ఏమండి జయించుటకు నీకు శక్తినివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. తన బిడ్డగా చేసుకోవాలని, కాబట్టి తన బిడ్డగా చేసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశమైనది. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో అప్పుడు దేవుని యొక్క బిడ్డవైపోతారు. దేవుని యొక్క కుమారుడు అయిపోతావు. దేవుని యొక్క కుమార్తె అయిపోతావు. ప్రియమైన సహోదరా, మరి నీలో ఆత్మకార్యములు ఉన్నాయా? ఆత్మకార్యములు ఉన్నాయా? ఆత్మ నిన్ను ప్రేమింపజేస్తుందండి. ఆత్మ నిన్ను పరిశుద్ధులకు నడిపిస్తుందండి. ఆత్మ నిన్ను దీనత్వంలోకి నడిపిస్తుందండి. ఆత్మ నిన్ను విధేయతలోకి నడిపిస్తుందండి. చూడండి ప్రేమ, ఎలాంటి స్థితి లేకుండా ఉంటే, విధేయత లేకుండా, పరిశుద్ధత లేకుండా, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నా అందుకు నేను పరిశుద్ధుడిని అనుకోవచ్చు, కానీ అది సరైనది కాదండి. నువ్వు దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడ్డావో ఆ విధేయత నీకు అదే అర్థమైపోతుంది. దేవుని ఆత్మ నాలో ఉంది అని. విధేయత లేనంత కాలము చూడండి, ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏమండి ఒక్కసారి మళ్ళీ 2వ వచనానికి వెళ్ళి మనం ముగించుకుందామండి. ఏమంటా? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అని సాక్ష్యం చెప్తాడు. మరి రాత్రి సమయంలో అలాంటి సాక్ష్యం చెప్పగలవా? క్రీస్తు ప్రభుని గురించి అలాగే చెప్పగలవా? నీ జీవితాన్ని గురించి అలాగే చెప్పగలవా? నా జీవితం ఎలాగ మారిపోయిందండి, నన్ను ఎలాగ పరిశుద్ధపరిచాడండి, నాకు ఎలాగ విడుదల ఇచ్చాడండి, నాకు ఎలాగ నెమ్మదినిచ్చాడండి, నాకు ఎలాగ శాంతినిచ్చాడని చెప్పగలవా? ప్రియమైన సహోదరులు గమనించండి, నాకు ఏమండి దీనత్వం నాలో ఉంది చెప్పగలవా? ప్రియమైన సహోదరుడా, ఈ రాత్రి సమయంలో ఒక్కసారి ఆలోచించు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందయ్యా. నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, తన కుమారుని కుమార్తెగా చేసుకోవాలని ఆయన యొక్క ఉద్దేశమై నీకు ఈ యొక్క వాక్యాన్ని అందిస్తున్నాడు ఈ రాత్రి సమయంలో. ఒక్కసారి గమనించుకోండి, ఒక్కసారి ఆలోచించుకోండి. తలలోంచి ప్రార్థన చేద్దాం. అక్కడే అందరు కలిసి ప్రార్థన చేయండి. ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. ప్రభు ఆత్మ నిన్ను సంధిస్తుంది. ఇదిగో ఆ బంధకముల నుండి విడిపించడానికి యేసు ప్రభు బంధింపబడి ఈ లోకానికి వచ్చాడు. తెలుసా మీకు? నోరు తెరిచాడు. ప్రభువా ఎంత గొప్ప దేవుడు అయ్యా నీవు. నా నిమిత్తమై పాప పరిహారార్థ బలి చేసిన యేసు నాయన నీ పాదాలు పట్టుకున్నాను ఈ రాత్రి సమయంలో. అయ్యో, ఈ బంధకముల నుండి ఇంకా నేను విడిపించుకోలేకపోతున్నానయ్యా. ఈ లోకము నుండి నేను విడిపించుకోలేకపోతున్నానయ్యా. ఈ పాపము నుండి నేను విడిపించుకోలేకపోతున్నానయ్యా.
నోరు తెరిచి ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రియమైన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, ఆయన ఆలయంలో మనం కూడుకొని ఉన్నాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం మన హెచ్చరం నిన్ను సుఖింపచేయాలని, నిన్ను సంతోషభరితంగా చేయాలని, నిన్ను ఆనందంగా ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. తన బిడ్డలు సంతోషంగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అండి. నువ్వు ఆయన కుమారుడుగా అయితే నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు, ఆయన కుమారుడు అయితే ఆ సంతోషాన్ని అనుభవిస్తావు. చూడు, పరీక్ష చేసుకో, నీ హృదయాన్ని పరీక్ష చేసుకో, నీ జీవితాన్ని పరీక్ష చేసుకో. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నోరు తెరిచి ప్రార్థించి, నోరితే మౌనంగా ఉండదండి. ఎవరు మౌనంగా ఉండదు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, దేవుని వాక్యం నీ హృదయం చూపిస్తున్నప్పుడు, దేవుని వాక్యం నీ స్థితిని చూపిస్తున్నప్పుడు నోరు తెరిచి ప్రార్థన చేసావో అది నీకు మేలు. విశ్వాసమును బట్టి ఏమండి, నువ్వు ఎప్పుడైతే పాపలను విశ్వాసగా పరిగణించబడతావు, దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు ఒక విశ్వాసి అయిపోతావు. దేవుని ఆత్మ లేకుండా నేను విశ్వాసిని అనుకుంటే నో యూజ్, దానివల్ల ఉపయోగం లేదు. ఆత్మక్రియలు నీలో లేకపోతే నువ్వు విశ్వాసి కాదయ్యా. చేయండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతుంది, ప్రార్థించండి. కృపగలిగిన దేవా, ప్రేమమయుడా, నీ పాదములకు వందనములు ప్రభువా. ఈ రాత్రి సమయంలో నీ వాక్కుల ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. క్రీస్తు యేసునందున్న ఎడల వారికి జీవం అని చెప్పారు. క్రీస్తులో ఉన్న జీవాత్మ నీకు నెమ్మదిని కలుగు చేస్తుందని చెప్పాడు. ప్రభా, నిజమే ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రభా, నీ మార్గంలో నడిచినప్పుడు ప్రభా, నీ గుణగణాలు మేము కలిగి ఉన్నప్పుడు ప్రభా, అది మాకు జీవాన్ని ఇస్తుంది కదా ప్రభా. అలాంటి స్థితిని మాకు దయచేయండి అయ్యా. అయ్యా, దౌర్భాగ్యం మొదట నేను పరిశీలన చేసుకుంటున్నాను అయ్యా. నా స్థితిని పరిశీలన చేసి, నిజమే ప్రభా, నేను గుడ్డి బోధకుడిని అయిపోయాను ప్రభా, నేను గుడ్డోడిని అంధుడిని అయిపోయాను ప్రభా. నా ఆత్మీయ అంధత్వం నన్ను ప్రభా బంధించేసింది ప్రభా. దాని నుంచి నాకు విడుదల దయచేయండి ప్రభా. ఆయన ఎక్కడ లోకం వైపు చూడనివద్దు ప్రభా, దుష్టత్వం వైపు చూడనివద్దు ప్రభా, పాపం వైపు చూడనివద్దు ప్రభా, ధనం వైపు చూడనివద్దు ప్రభా. నీ వైపు చూసేవారిగా నన్ను చేయండి అయ్యా. సిలువ వేయబడిన యేసు వైపు చూసేవారుగా నన్ను మమ్మల్ని చేయండి. అయ్యో, మా పాపముల కొరకై ప్రాయశ్చిత్త బలి చేసిన యేసు వైపు చూస్తున్నామని ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించుకుని ఆయన నీ సన్నిధిలో మొరపెడుతున్నారు ప్రభా. వారి మొరలు మీరు ఆలకించండి, వారి మనవి మీరు ఆలకించండి. నాయనా, సహాయం దయచేయండి. దౌర్భాగ్యం నన్ను కూడా బలపరచండి అయ్యా. ఇంకా నన్ను లోతుగా నడిపించండి అయ్యా. నాయనా, లోతుగా నడిపించండి. గ్రహింపగలిగిన మనసు కలిగిన వాడవై ప్రభా తండ్రి, నాయనా తండ్రి వాడిగా నన్ను చేయండి ప్రభా. నాయనా తండ్రి, సహాయం యథార్థత కలిగిన వాడుగా, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారుగా నన్ను చేయండి ప్రభా. నన్ను మమ్మల్ని చేయండి ప్రభా. అయ్యో, ఆ భద్రత నుండి మమ్మల్ని విడిపించండి ప్రభా. మా బంధకముల నుండి మమ్మల్ని విడిపించండి ప్రభా. ఈ రాత్రి సమయంలో ప్రభా నీ పాదాలు పట్టుకుని నన్ను మమ్మల్ని విడిపించండి. నన్ను ప్రత్యేకించి నన్ను విడిపించమని ప్రభా నీ పాదాల దగ్గర గోజాడుకుండానయ్యా. నా మరలిన దేవా, మా మరాలు ప్రభా నేను బిడ్డగా చేసుకోవాలని నువ్వు ఆశిస్తున్నావు. నాయన మీ కుమారులుగా చేసుకోవాలని మీరు ఆశిస్తున్నారు. నిజమే ప్రభా, ఎప్పుడైతే నీలాంటి స్వభావం కలిగి ఉంటారో వారు కదా నీ ఆత్మతో నింపబడి ఉంటారో వారు కదా నీ కుమారులు ప్రభా. అలాంటి స్థితి నాకు దయచేయండి అయ్యా, మాకు దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ ప్రభా మా హృదయాలు తెరిచి నీ సన్నిధిలో మొరపెట్టేవారిగా మమ్మల్ని చేయండి నాయన. సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా, ఈ మధ్యవార కూటమిలో ప్రభా మా ప్రియులందరూ నీ సన్నిధిలో చేరి మొరపెట్టుండగా నాయన, ఇదిగో నీ దాసుడైన నాయన డాక్టర్ విజేంద్ర గారు ఏర్పాటు చేసినటువంటి ఈ లోయల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ని మీరు ఆదరించండి, మీరు బలపరచండి ప్రభా. నాయన, ఈ ఫెలోషిప్లో ఉన్నటువంటి ప్రతి సేవకుని మీరు ఆదరించండి ప్రభా. నాయన, ఇదిగో రవి గారిని వారి సంఘాన్ని మీరు బలపరచండి. స్టాన్లీ బాబు గారిని ప్రభా వారి సంఘాన్ని మీరు బలపరచండి. జాయ్ గారిని వారి సంఘాన్ని మీరు బలపరచండి. నాయన తండ్రి, ప్రతి సహాయం దయచేయండి. అలాగే ప్రభా తండ్రి పొలయ్య గారి వారి సంఘాన్ని, డానియల్ పల్లి వారి సంఘాన్ని ప్రభా తండ్రి, ఇంకా ప్రభా తండ్రి జోసఫ్ కలవారిపాలెం జోసఫ్, తిమ్మాపురం జోసఫ్ వారి సంఘాన్ని, అలాగే ప్రభా తండ్రి వేమూరులో ఉన్న మోష సంఘాన్ని, ఇలాగ అనేక మంది ప్రభా నాయన డేవిడ్ సంఘాన్ని, ఇలాగ వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నూతన ఆత్మలు తీసుకున్నాను ప్రభా. అనేక సంఘాలు దీంట్లో మధ్య అయినట్లు నీ కొరకు దయచేయండి నాయన. సహాయం దయచేయండి నాయన. ఈ లాయల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనేక ప్రాంతాల్లో
విస్తరించినట్లుగా చేయమని నీ పాదాలు పట్టుకున్నాం. అలాగే నీ దాసుని యొక్క ప్రభావ స్వస్థలాలైనటువంటి మాచర్ల, ఇల్కాలని, రైట్ బ్యాంక్, దుర్గి, పాలవాయి, రెండుచింతల, గురజాల, మాచవరం, దామచర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సెంటర్స్లోనూ మా ప్రియులు మీరు బలపరచండి. అలాగే ప్రభా సగ్రహారం తండ్రి, రకరేకల్ నాయన తండ్రి ప్రాంతాల్లో ఉన్న మా సంఘాలన్నింటినీ మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా ప్రియులు మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. నాయన మీరే తోడుగా ఉండండి ప్రభా. నీ ఆత్మతో నింపండి ప్రభా. నాయన మీరు చెప్పారు కదా దుఃఖాక్రాంతులను ఓదారుస్తారని ప్రభా, ఆనంద తైలాన్ని ఇస్తారని చెప్పారు కదా ప్రభా. అయ్యో ఎవరైతే నిరాశలో ఉన్నారో, నిస్పృహలు ఉన్నారో, వేదల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో ప్రభా, వారిని మీరు ఆదరించండి అయ్యా. మీరు బలపరచండి అయ్యా. విశ్వాసంలో స్థిరపరచండి. నా ప్రభు నాకున్నాడు, నా రక్షకుడు నాకున్నాడు, నా విమోచకుడు నాకున్నాడు అని ప్రభాని సన్నిధిలో మొరపెట్టేవారిగా చేయమని పాదాలు పట్టుకున్నాను నాయన. నాయన ప్రత్యేకించిన దాసు ప్రభా నాయన పిలుచుకున్నారు మీ సన్నిధిలోకి. ఆ స్థానంలో తన కుమారుడైన డానియల్ బాబుని మీరు ఏర్పాటు చేసుకున్నారు. నీ దాసును కూడా నాయన తండ్రి ఆత్మ కంటే బలమైన ఆత్మతో నింపబడి, రెండంతల ఆత్మతో నింపబడి వాడబడినట్లుగా చేయండి నాయన. నీ శక్తి, నీ జ్ఞానాన్ని ఇచ్చి నీ దాసుని మీరు బలపరిచి వాడుకోనండి ప్రభా. డానియల్ బాబుని మీరు బలపరిచి వాడుకోండి నాయన తండ్రి. నూతన ఆత్మలో ప్రభా త్రాగడానికి, నూతన ప్రదేశాలను ప్రభా వెళ్ళడానికి నీ శక్తిని ఇవ్వండి ప్రభా. ఆ గృహ ప్రచురలో కూడా మీరు తోడుగా నడిపించండి ప్రభా. నాయన తండ్రి మీరుండండి ప్రభా, మీరుండండి నాయన. నీ ఆత్మ ద్వారా ప్రభా నీ చిత్తాన్ని అనుసరించి నీ దాసుడు ప్రభా తండ్రి ముందు కొనసాగినట్లు కృప దయచేయండి నాయన. నిజమే చితికిపోయిన సంఘాలని తిరిగి ఉజ్జీవింపచేయాలి ప్రభా నాయన. అలాంటి శక్తిని దాసుని దయచేయండి, అలాంటి శక్తిని మీ దాసుని దయచేయండి నాయన. అలాగే ప్రశాంతిని కూడా మీరు కనిపించి ప్రార్థనాత్మతో నింపండి. నైస్ జాయ్స్ని కూడా మీ కృపలో బలపరచండి. అలాగే జాన్ బేస్లీ దీవెన ప్రభా తండ్రి, జానీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్న వారితో మీరు ఉండండి నాయన. అమ్ముడు జాషువా టోనీ కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అలాగే నీ దాసుని ప్రభా ఆత్మ సంబంధమైన బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. ప్రతి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మా చెల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అక్కడ మా ప్రియులు ప్రభుని దాసుకి సహకారులుగా ఉంటున్నటువంటి మోషే కొరకు ప్రార్థన చేస్తున్నాం, మోహన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, తిమోతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏకాత్మతో ప్రభుని దాసునితో ప్రభా నాయన తన వారి మనసులను కలిపి ప్రభాని సంధిలో మొరపెట్టేవారిగా చేయండి నాయన. నాయన కృప చూపించండి ప్రభా. అలాగే గురజాల్లో ఉన్న మా సహోదరు ప్రభు ప్రసాద్ కొరకు, జక్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. సహాయం దయచేయండి. ప్రత్యేకించి మా చోరం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా చోరంలో మీరు ఉండండి ప్రభా నాయన. మా ప్రియులతో మీరు ఉండండి ప్రభా. మీరు చేస్తున్న కార్యముల కొరకై వందనములు. ఈ దినం మా సహోదరు బ్రైనాడ్ ప్రభా చెకప్కి వెళ్ళారు ప్రభా. రిపోర్ట్ ఇంకా నాకు తెలియలేదు ప్రభా తండ్రి. మీరు ఎంతగానో ఆదరించారయ్యా, ఎంతగానో బలపరిచారు ప్రభా. ఎంత గొప్ప దేవుడో ప్రభా. అయ్యో తండ్రి మేమైతే చాలా భయపడిపోయాం ప్రభా. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మరణాన్ని ఎదురు చూసాం, కానీ ఓ నాయనను జీవింపచేసావు ప్రభా. ఎంత గొప్ప దేవుడు. ఇంకా జీవాత్మను పొందుకుని నీలో బలపడి నీకు సాక్షిగా ఉన్నట్లు నీ కృప దయచేయండి. అమ్మాయి సువార్తను కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఎక్కడ బలకి వెళ్ళడానికి కానీ వద్దు నాయన. నాయన సహాయం దయచేయండి. అలాగే ప్రభా నరసింహారావు నాయన నా ప్రభా ప్రశాంతి, కావ్య, ప్రత్యూషాలని సంధిలో పెడుతున్నారు. ఆ కావ్య పట్ల నీ చిత్తమేటో, నీ ఉద్దేశం ఏంటో ఆ ఎడ్యుకేషన్ విషయంలో సహాయం దయచేయండి ఆయన. ప్రతితో మీరండి ప్రభా. కాలేజీలో ఎలాంటి ఒడిదుడుకు రానికుండా చేయండి ప్రభా. అలాగే డానీ, వినిత బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. సహాయ ప్రమీల సీన్బాబు బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ కృపలో బలపరచండి నాయన. అలాగే ప్రభా జస్వంతరావు గారి పట్ల మీరు చూపిన ప్రేమ కొరకాయ వందనములు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఎక్కడ కురింగిపోనివద్దు ప్రభా నాయన. కురింగిన వారిని లేవనెత్త చెప్పారు కదా ప్రభా ఆయన. మీరు బలపరిచే దేవుడు, లేవనెత్తే దేవుడు ప్రభా, ఆదరించే దేవుడు కదా ప్రభా. నీ దాసునిగా విశ్వాసం దయచేయండి. యేసు ప్రభులో ఉంటే నాకు ఎంతో నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుందని, ఆయన ఆ మార్గంలో నేను నడుస్తానని, ఆయన చిత్త ప్రకారం నేను నడుస్తానని ప్రభా గ్రహించుకుంటాను కృప దయచేయండి. ఆయన సహోదరి దీవెనతో కూడా మీరండి నీ కృపలో బలపరచమని పాదాలు పట్టుకున్నాను ఆయన. అలాగే రెబ్బక్క పట్ల నీ చిత్తం జరిగించండి ప్రభా. నీ ప్రణాళికలు ఏర్పాటు చేయండి ప్రభా. మరి ఎలాగ చేయదలుచుకున్నారో మాకే తెలియదు. ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు ప్రభా జస్వంతరావు గారు. అలాగే ప్రభా తండ్రి లీడియా నాయన, వారిని మీరు బలపరచండి అయ్యా, బలపరచండి. లీడియా కూడా నీ సంధిలో కనిపెట్టాలి ప్రభా నాయన తండ్రి. ఇదిగో ప్రభా ఆర్థికపరమైన స్థితుల కొరకు ప్రభా ఎంతో ప్రయాసపరచుండగా మీరే తోడుగా, అండగా, ఆదరణగా ఉండి నడిపించమని పాదాలు పట్టుకున్నాం నాయన. ఈ రాత్రి సమయంలో సహాయం దయచేయండి. అలాగే ప్రభా సంఘం ప్రభా ఆయన కోటేశ్వరం కొరకు ప్రార్థన చేస్తున్నాం. చెన్నకేశ్వర గారికి ఇచ్చిన స్వస్థ కొరకై వందనములు. నీ దాసుని
కూడా నీ సన్నిధిలోకి నడిపించండి అయ్యా. మేము పరిశుద్ధమైన స్థలంలోకి రమ్మన్నాం, కానీ ఆ పరిశుద్ధమైన స్థలంలోకి మేము ఆహ్వానించట్లేదు కదా నాయన తండ్రి. ఎందుకు తండ్రి సన్నిధిలోకి రాలేకపోతున్నాడో మాకైతే అర్థం కావట్లేదు నాయన. నాయన సహాయం దయచేయండి, ఆదరించండి అయ్యా, బలపరచండి అయ్యా. అయ్యా కృప చూపించండి. అలాగే ప్రభా తండ్రి నాయన శ్యామ్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం, కరుణా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం, రూపా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో బలపరచండి నాయన. సహాయం దయచేయండి ప్రభా, సహాయం దయచేయండి. ఓ నాయన కిరణమయ కుటుంబాన్ని మీరు కట్ట రక్షణలోకి నడిపించండి నాయన, సహాయం దయచేయండి. అలాగే ప్రభా శ్రీనివాసరావు మాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన పట్ల నీ చిత్తం ఏంటో, నీ ఉద్దేశం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో జరిగించుకొని మీరు ప్రభా ఇంకా లోతైన విశ్వాసంలోనికి రావాలి ప్రభా. ఆయన నీ ఆత్మచేత బంధింపబడాలి ప్రభా, నీ ఆత్మచేత బంధింపబడాలి నాయన తండ్రి. ఆత్మకార్యం జరిగించేవాడిగా మీరు చేయండి ప్రభా, చేయండి. మంచి ప్రార్థనాత్మ దయచేయండి, లోతైన విశ్వాసం దయచేయండి. అయ్యో నీ సన్నిధిలో నిలబడుచుండగా తగిన అర్హతనిచ్చి మీరు బలపరచండి ప్రభా, మీ శక్తినిచ్చి బలపరచండి ప్రభా. నాయన మీరు బలంగా వాడుకోరండి నాయన. ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా నీ చిత్తం ఏంటో, నీ ఉద్దేశం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మీరే సహాయం దయచేయండి తండ్రి. అలా ప్రభా కృపతో కూడా మీరు ప్రార్థనాత్మ దయచేయండి ప్రభా. అయ్యో ఎంతో ఆసక్తినిచ్చావు ప్రభా, నిన్ను స్థుతిస్తున్నాను. తల్లికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నాయన పూర్తి స్వస్థ ఇచ్చి తను ఆశించిన విధంగా నీ ప్రభు మందిరావరంలో పరిచయం చేయాలని ఆశతో ఉంటుండగా తగిన జ్ఞానం దయచి తగిన శక్తిని దయచేయండి ప్రభా. నీ కృపలో బలపరచమని నీ సంధిలో మొరపెట్టుకున్నాను ఆయన. అలాగే ప్రభా పెద్ద శివం కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. సుబ్బారావు గారి కొరకు తన భార్య ఆయన ఏకైక కుమారుడిని జాషువా ప్రభా ఒంగోలులో సేవ చేస్తుండగా తన భార్య బిడ్డల సంఘాల్లో మీరుండి ఆదరించమని సంధిలో మొదలుపెట్టుకున్నాను ఆయన. ఇంకా అలాగే ధనలక్ష్మి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా సహోదరి పుష్పాలమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ వెంకటేశ్వర గారికి ఇచ్చిన స్వస్థ కొరకాయ వందనములు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఆ మేరీ కుటుంబంలో కార్యం జరిగించండి నాయన. పండుతో మీరు మాట్లాడండి ప్రభా. ఒంటరిగా ఉన్న కృష్ణ కుమార్తో మీరుండి నాయన మీరు ఆదరించి మాట్లాడి బలపరచండి నాయన తండ్రి ప్రభా. ఇంకా అలాగే ప్రభా నాయన ఇదిగా చివరమ్మాయి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. తన మల్లేశ్వర కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కార్యములు జరిగించండి ప్రభా. అలాగే అబ్రహాం సారా నాయన నాగేశ్వర గారి కుమారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. వారిని మీ కృపలో బలపరచండి, నీ సాక్షులుగా జీవించండి. వారి ప్రభా వ్యవసాయపరమైన స్థితిలో మీరే తోడుగా ఉండి ప్రభా. ఎలాంటి ప్రభా తండ్రి బలగింత రానికుండా నీ రెక్కల చాటును దాయమని ప్రభా. నీ ప్రార్థనాత్మత నింపమని, ఆ కుమార్తె గర్భం కూడా తెరవమని నీ ఆయన నీ సంధిలో మొదలుపెట్టుకున్నాం. వేరే కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరణ పడకలో ఉన్న ఆ భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ కొడుకులతో మీరు మాట్లాడండి అయ్యా. ఏం మాత్రం లోబట్లేదు ఆయన. మీరే కనికరించండి ప్రభా. అలాగే ప్రభా లక్ష్మీ నాన్నగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన. తండ్రి లక్ష్మిని మీరు పిలుచుకున్నారు ఆయన ప్రభా. తగిన కాపుదలిచ్చి మీరు లోతుగా నడిపించమని ప్రభా నీ సంధిలో మొదలుపెట్టుకున్నాను ఆయన. ఇంకా తండ్రి ఇంకా ప్రభా నేను అక్కడ చేస్తున్న ప్రతి సొమ్ము కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ సురేష్కి ప్రభా నా బాబుకి మంచి ప్రభా జ్ఞానాన్ని గ్రహింపుని సురేష్లో ఉన్న బలగింతను దాన్ని తీసివేయండి ప్రభా. నాయన మరుదులతో కూడా మీరుండి ప్రభా మీ కాపుదల కింద భద్రపరచమని ప్రభా నీ సంధిలో మొదలుపెట్టుకున్నాను ఆయన. కరుణ చూపించండి. ఇంకెలాగా ప్రభా సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డ ప్రేమ ముఖ్యంగా ప్రభా నాయన అదిగో ప్రభా అక్కడ ప్రభా ప్రతి ఒక్కరి కొరకు ప్రభా నీ సంధిలో మొదలుపెడుతున్నాం నాయన. మీ కృప దయచేయండి. అలాగే ప్రభా తండ్రి ప్రభా నాయన ఇంకా ఆ బలహీనైన వారు ఉన్నారు ప్రభా నాయన. ప్రభు మార్కు పట్ల నువ్వు చూపిన కృప కొరకాయ వందనములు, మీరు ఇచ్చిన స్వస్థ కొరకాయ వందనములు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. భార్య బిడ్డ మీరు కనికరించండి నాయన. ఇర్మియాని మీరు పట్టుకొని అయ్యా. ఆ త్రాగుడు జీవితంలోకి పోకుండా త్రాగుడు బానిస కానికుండా చేయండి అయ్యా. భార్య బిడ్డలు ఎంతో ప్రభు దుఃఖంలో ఉన్నారు, వారిని మీరు ఆదరించండి ప్రభా నాయన తండ్రి. సహాయం దయచేయండి. ఇలాగ సంఘంలో బిడ్డలందరి కొరకు ఇదిగో మా సహోదరి ఆ కుటుంబ విషయంలో ఎంతో నీ సంధిలో మొదలుపెడుతుంది ఆయన. ఆ కుటుంబాన్ని మీరు కట్టండి. బిడ్డలు పెరుగుతున్నారు నాయన. మీరే సహాయం దయచేయండి, ఆదరించమని ప్రభా నీ సంధిలో మొదలుపెట్టుకున్నాను. ఇంకెలాగా నాయన తండ్రి అక్కర్లో అవస్థలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రామచలకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరి బిడ్డలు నీ సంధిలో ప్రయాసపరచుండగా డానీ ప్రభా తండ్రి నాతో మీరు నీ జ్ఞానంతో నింపండి ప్రభా. పెద్దోడు సత్యం ప్రభా సుధా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను మంచి ప్రార్థనాత్మత నింపండి డానీ విజయడాని కొరకు వినిపోయిన బలగింతను
పూర్తిగా ముట్టి స్వస్థపరచమని నీ సంధిలో పెడుతున్నాం ప్రభా. యోనాని సిబ్బిల శ్రేష్ఠాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే ఎస్తేర్ రాజు పింకి స్వీట్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జాషువా జ్యోతి ప్రభా, జోసఫ్కు మరి తల్లి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను యవనస్తుడు డేవిడ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన పట్ల నీ చిత్తం ఏంటో, నీ ఉద్దేశం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో జరిగించుకోమని ప్రభా నీ పాదాలు పట్టుకున్నాం. నాయన కరుణ చూపించండి ప్రభా. ఆ శాంసన్ కుటుంబాన్ని కూడా మీరు కనికరించండి. నాయన రెబెక్కా విషయంలో మీ సహాయం దయచేయండి. ఆ కుటుంబాల్లో మీరు నీ కృప చూపించండి. మిమ్మల్ని ప్రభా జ్ఞాపకం చేసుకుని కృష్ణాఫలను మీరు మార్చండి. రాజును మీరు ప్రభా తండ్రి నీ సంధిలో తీసుకుని రండి ప్రభా తండ్రి మీరే సహాయం దయచేయండి. ఆ డౌటీల విషయమై నీ సంధిలోకి రాలేకపోతున్నాడు ప్రభా. నాయన కనికరం చూపించమని నీ సంధిలో మార్పెట్టుకున్నాను. నాయన భారతీని మీరు కనికరించండి. ఆ ముగ్గురు బిడ్డలకు మీ కాపుదల కింద భద్రపరచమని ప్రభా నీ సంధిలో మొరపెట్టుకున్నాను. నాయన సహాయం దయచేయండి. అలాగే మా సౌ ప్రభా నాయన యోహాను కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. యోహాన్ని మీరు బలపరచండి ప్రభా. ఆ మాచవరం సేవలో సహకారిగా ఉండాలి ప్రభా. నీ దాసుని మీరు నడిపించండి ప్రభా. నాయన మీ కృప చూపించండి ప్రభా. నాయన తండ్రి అమ్మాయి ప్రభు జానకంతో కూడా మీరుండి ప్రభా. దానికి కూడా మొదటి దినాల్లో ఉన్న ఆ పట్టుదల, ఆ విశ్వాసం మీరు దయచేయండి. ఆ ప్రార్థనాత్మ దయచేయండి. వృద్ధుడైన తండ్రి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. దూరంలో ఉన్న నరేష్ని ప్రభా, తన భార్య బిడ్డలతో జ్ఞాపకం చేసుకున్నామయ్యా. అయ్యా మీ కాపుదల కింద భద్రపరచండి. ఎలాంటి బలహీనత గురి కానికుండా తన జాబ్లో కూడా మీరుండి పెద్దల దయలో నీ దయలో వర్ధిల్లినట్లు నీ కృప దయచేయమని నీ పాదాలు పట్టుకుని అలాగే ప్రభా యేసుబాబు తన భార్య బిడ్డల కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ కృపలో బలపరిచి సహాయం దయచేయమని ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకున్నాను. నాయన కనికరం చూపించండి ప్రభా. నాయన తండ్రికి అలాగే ప్రభా నాయన ప్రభా గురజాల్లో ఉన్న సత్యం కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభా. సత్యంతో మీరు మాట్లాడి ప్రభా. నాయన మీరు బలపరచండి, ఆదరించండి. ప్రతి కుటుంబాన్ని, చిన్న కుటుంబాన్ని మీ కాపుదల కింద భద్రప మా సహోదరి లిడియాని మీ సంధిలో పిలుచుకున్నారు ప్రభా. నాయన బిడ్డలు తల్లి మార్గంలో నడవాలని, భార్య మార్గంలో నడవాలని వారికి గ్రహింపునిచ్చి నీ కృపలో బలపరచమని ప్రభా నీ సంధిలో మొరపెట్టుకున్నాను. నాయన మా సహోదరి ప్రభు ప్రసాద్ని, సబీనాని, నాయన చింటూ పట్లని చిత్తమేంటి ప్రభా. తన ఎగ్జామ్స్లో కూడా మీరు తోడుకోండి. తన సిద్ధపాట్లు కూడా మీరు తోడుకోండి. సహాయం దయచండి. నాన్సీ కుటుంబాన్ని, పెద్దమ్మాయి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాయన సహాయం దయచండి. అలాగే అక్కడ ఉన్న మా సహోదరులందరినీ పేరు పేరున ప్రభా నీ సన్నిధిలో పెడుతున్నావు ప్రభా. మీ కృపలో బలపరచమని ఆ పాలవాయి గేట్లో ఉన్న సహోదరులు కూడా మీరు బలపరచమని ప్రభా నీ సంధిలో మొరపెట్టుకున్నాను. ఆయన అలాగే ప్రభా తండ్రి నకరేకల్లో ఉన్నటువంటి మా సహోదరి శశిరేఖని సంధిలో పెడుతున్నా ప్రభా. నీ దాసాల పట్ల మీరు చూపుతున్న కృప కొరకాయ వందనములు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఎక్కడ బలహీనతకు రానివద్దు. విశ్వాసంలో ప్రభా పోరాడుతుండగా మీరే తోడుగా నడిపించండి. కేశిరెడ్డి గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆయన నీ కృపలో బలపరచమని సంధిలో మొరపెట్టుకుంటున్నాను. ఆయన కృప చూపించండి. అలాగే ప్రభా తండ్రి చిన్నక్క పెద్దక్క వేణు మమత వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన వేణుకు ప్రత్యేకించి మీరు తోడుగా ఉండి నాయన తండ్రి ఆ భయంకరమైన శోధన నుండి మీరు విడిపించమని సందులో మొరపెడుతున్నాను. అగ్రహారంలో శాంతా కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకున్న ప్రభా. గీతా పట్ల చిత్తమేంటో మీరు జరిగించండి. నోవాహుని మీరు బలపరచండి. అక్కడ కూడుకుంటున్న మా సహోదరులందరితో మీరుండి మీరు బలపరచండి. ఆ సుజాత కుటుంబాన్ని కూడా, ఆ భర్తను కూడా మీరు రక్షణలోకి నడిపించండి. ఎంత గొప్ప కార్యాలు చేశారు. ఆ యవన బిడ్డల విషయంలో కూడా మీ కాపుదల కింద భద్రపరిచి సహాయం దయచేయమని ప్రభా నీ సన్నిధిలో మొదలుపెట్టుకున్నాను. ఆయన ఇలాగ ప్రభా నేను ప్రతి సెంటర్లో నాయన నీ దాసుడు ఎంతో ప్రయాసపడ్డాడు. ప్రతి ఒక్క సెంటర్కి వెళ్ళాడు ప్రభా. నాయన తండ్రి ప్రతి ఒక్క సెంటర్లో తన ప్రభా సువార్తను అందించారు. ఆయన దాసుని యొక్క ప్రభా సువార్తను విన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా బలపడి స్థిరపడి నీ దాసుని మార్గంలో నడిచేవారిగా చేయండి. ఆయన ప్రత్యేకించి ప్రభా ఈ రాత్రి సమయంలో వదిన కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వదిన్ని మీరు బలపరచండి అయ్యా, ఆదరించండి అయ్యా. మాకు మంచి సలహా ఇచ్చే తల్లిగా చేయండి. నాయన నీ కృపలో భద్రపరచండి ప్రభా. మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకాయ, ఆ పేస్ మేకర్ విషయంలో కూడా మీరు చూపిన ప్రేమ కొరకాయ వందనములు ప్రభా. నీ కృపలో బలపరి సహాయం దయచేయమని నీ సన్నిధిలో మొరపెట్టుకున్నాను. నాయన మంచి సలహాలు మాకు ఇస్తూ నీ సహవాసాన్ని నీ దాసుడు ఎలాగ నడిపించాడో అలాగే నడిపించడానికి నాయన మంచి సలహాలు ఇస్తూ దానిని ముందుకు నడిపించడానికి, మంచి ఆత్మతో నింపి వాడబట్టడానికి, మంచి ప్రార్థనాత్మ నాయన తన కంచిగా ఉంచడానికి ఈ దాసరాన్ని మీరు బలపరిచి సహాయం దయచేయండి.
నీ కృపలో బలపరచమని ప్రభా నీ సంధిలో మొరపెట్టుకున్నాను. అలాగే నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన సహాయం దయచండి, దాసాలకు మంచి ఆరోగ్యం దయచండి. ఫ్రాన్సిస్ పట్ల నీ కృప దయచండి. జాబ్లో కూడా మీరు తోడుకోండి. పెద్దల దయలో నీ దయలో వదిలినట్టు చేయండి ప్రభా. విశ్వాసంతో నింపండి ప్రభా. నాయన ప్రభా అలాగే శివతో కూడా మీరు ప్రార్థనాత్మ దయచేయండి. భర్త చుట్టూ ప్రార్థన కంచి వేసి భారీగాను, బిడ్డల చుట్టూ ప్రార్థన కంచి వేసి తల్లిగా చేయండి. ఆ బిడ్డలు కూడా మీరు ఆదరించండి అయ్యా. ఈ కరోనాను బట్టి బిడ్డలు ప్రభా అయ్యో బలహీనలు అయిపోతున్నారు ప్రభా తండ్రి. వాడు భయంకరమైన నాయన తండ్రి వీటికి గురవుతున్నారు ప్రభా. డిస్ట్రాక్షన్స్ గురవుతున్నారు నాయన. మీరే సహాయం దయచేయండి అయ్యా. మీకు ఆపదలను భద్రపరచండి. అలాగే ప్రభా తండ్రి నా తండ్రి మీకు మా పాపట్ల చిత్తం జరిగించండి ప్రభా. మీ కృపలో బలపరి సహాయం దయచేయమని సందులో మొదలుపెడుతున్నాను. స్టాన్లీ సందులో పెడుతున్నాం ప్రభా. అయ్యా నీ ఆత్మతో నింపిన దాసుని ఇంకా బలంగా మాకు కావాల్సింది ఆత్మ కావాలి ప్రభా. ఆత్మలు కావాలి. నీ దాసుడు మంచి పోరాటాన్ని దయచేయండి ప్రభా. ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి. ఆయన నిజంగా భయంకరమైన బలహీనతలో ఉన్న దాసుని మీరు ముట్టి స్వస్థపరుస్తున్నారు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. అయ్యా నీ తట్టు చూసి నీ సేవలో ముందుకు పోవడానికి, నూతన ఆత్మలు సంపాదించడానికి తగిన ప్రార్థన, విశ్వాసం, శక్తిని, జ్ఞానాన్ని దయచేయండి. నాయన ఎస్తేరు కూడా మంచి ప్రార్థనాత్మ దయచేయండి ప్రభా. భర్త సహకరించి ఈ సేవలో విడుచుడుగా తగిన ప్రభా సలహాలు ఇస్తూ కుట్ర సంఘాల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు సలహాలు ఇచ్చే బిడ్డగా చేయండి. అలాగే నాని పట్ల చూపిన ప్రేమ కొరకాయ వందనములు. ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుడు. మీరు చేసిన మీరు ఎంత ఉన్నతమైనది. ఎక్కడ నీ బిడ్డ ప్రభు బలహీన పడకుండా నీ రెక్కల చాటు ఉందాయండి ప్రభా. నాయన నీ రెక్కల చాటు ఉందాయండి నాయన. దాని ప్రభా షైని కూడా మీరు బలపరచండి. నేను మంచి ఆరోగ్యం దయచండి, జ్ఞానం దయచండి. ఆ జాబ్లో కూడా మీరు మీ కృపలో బలపరచండి ప్రభా. నాయన తండ్రి అలాగే నరడాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆ సోని వివాహం కూడా సంధిలో పెట్టుకున్నా ప్రభా. నాయన అది మంచిగా జరిగినట్లు కృప దయచేయండి. నాయన తండ్రి ఎక్కడ బలగిన కానివ్వద్దు నాయన. అలాగే మోని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మధుతో మీరుండి ప్రభా నాయనకి ఎంతో పరిచయం సహకారగా మీరే బలపరచండి. నాయన ఇచ్చిన బిడ్డలిద్దరిని కూడా మీరు కనికరించండి. చిన్ని పట్ల నీ చిత్తం ఏంటో, నీ ఉద్దేశం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో జరిగించుకోమని నీ పాదాలు పట్టుకున్నావు నాయన. నాయన సహాయం దయచేయండి. అలాగే అక్కడ మంచి ఆరోగ్యం దయచేయండి. యోహాన్, రిటు, జోన్స్, నాసం, జంటి, జాషువా, బుజ్జి, దేవుని, చిన్ని, ఇజ్రాయెల్ ప్రభా, యానీ ప్రభా, జోసఫ్ వారి బిడ్డలు మీరు కనికరించండి. లీలా ప్రకాష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరి బిడ్డ ప్రభా తండ్రి నాయన లవ్లీ పట్ల చిత్తం జరిగించండి. లాఫీ కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేసుకున్నాం. సెలవరాజు ప్రభు పాప ఇచ్చిన పాప కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన చిన్న చార్లీ వల్లి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన మీ సహాయం దయచేయండి. ఇలాగా ప్రభా తండ్రి మా రక్త సంబంధికులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రుత్తును ప్రభా దానిలో సుందరతో మీరు రైతుల పట్ల మీ కృప చూపించండి ఆయన. అలాగే ప్రభా మోషకి ఇచ్చిన స్వస్థ కొరకాయ వందనములు, సుధాకి ఇచ్చిన స్వస్థ కొరకాయ వందనములు ఆయన తండ్రి. అలాగే ప్రభా కేరికి ఇచ్చిన స్వస్థ కొరకాయ నాయన తండ్రి ప్రభా నిశ్చిని మీ కాపుదల కింద భద్రపరిచి ప్రభు వారికి పరిచయం చేయడానికి మీరు వాడుకున్నారు ప్రభా. నేను స్థుతిస్తున్న కుటుంబం చుట్టూ మీ దోతను కావాలించండి నాయన. ఎక్కడ కృంగిపోనివద్దు. కృంగిన వారిని లేవనెత్తని ఇప్పుడే మేము వాక్యం విన్నాం ప్రభా. వారు కూడా వాక్యాలు వినడానికి కృప దయచేయండి. మీరు బలపరచండి ప్రభా. మీ సన్నిధిలో మొదలుపెట్టుకున్న నాయన. నాయన కృప చూపించండి. అలాగే ప్రభా నాయన నాయన బాబు వనిజా బిడ్డ కొరకు, చిన్న ఇంద్రాణి బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ కృపలో బలపరచండి. ఇలాగ మా ఆత్మీయతండి నా రవి కుటుంబం కొరకు, బాబ్జీ కుటుంబం కొరకు, అరుణ కుటుంబం కొరకు, జాన్సీ వాడి కుటుంబం కొరకు, నేను బుజ్జి వాడి కుటుంబం కొరకు, బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన సహాయం దయచేయండి ప్రభా. నేను బుద్ధులైన తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో బలపరచండి ప్రభా. నీ సందులో పెట్టుకున్నాం నాయన. కనికరం చూపించండి. ఇలాగా ఎంతోమంది ప్రార్థన వస్తువులు అడిగారయ్యా. వారందరూ పేరు పేరుని సందులో పెట్టుకున్న ప్రభావ వారి అక్కడికి తీర్చండి. అలాగే డాక్టర్ నా దేశమా గారు ఒంటరిగా ఉంటుండగా మీరే తోడుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. బంధువున్న కుటుంబాన్ని సందులో పెడుతున్న ప్రభా. అలాగే ప్రభా తండ్రి ప్రభా నాయన ఆర్టీఓ గారిని సందులో పెట్ట మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. సహోదరితో కూడా మీరుండండి నాయన. ఎవరి బిడ్డ పట్ల చెత్త వెంట ధరించుకోండి ప్రభా. జాషువా కుటుంబాన్ని బిడ్డను కూడా కనిపించండి నాయన. మా సహోదరులను సృష్టించుగా వారితో కూడా మీరు ఆదరించి సహాయం దయచేయండి నాయన. చూపించండి ప్రభా. అలాగే వాళ్ళకి ఎంతో బిడ్డలు బిడ్డల కొరకు కూడా కరుణ వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. సహాయం దయచేయండి. మరి మోషే గారి పరిస్థితుల్లో మాకైతే లేదు దాని కొరకు ప్రభా తండ్రి ప్రభావం చిత్తమైతే ఎంతో ప్రయాసపించుకుంటే ఎంతో మీరు నాయన సహాయం దయచేయండి. బలపరచమని ప్రభాన్ని సందేహం పెట్టుకున్నారు. ఇలాగా అనేక మంది కూడా అనుభవించడానికి నీ కృపను దయచేయమని, నీ కాపుదల కింద భద్రపరచమని, ప్రతి విధమైన చీకటి శక్తి అంధకాశక్తిని బంధించమని
కానీ రాత్రి సమయంలో మీరు మాతో ఉండి ఇంకా విశ్వాసంలో బలపరిచి క్రీస్తు ఆత్మను పొందుకున్న వారిగా దాని క్రీస్తు ఆత్మ కార్యములు జరిగించుకునే వారిగా క్రీస్తు ఆత్మ కార్యములు స్వతంత్రించుకునే వారిగా నన్ను మమ్మల్ని చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ మనందరి తోడి ఆయన ఆత్మ కలిగిన వారిగా జీవించినట్లు క్రీస్తు ప్రభు మనకు సహాయం చేసి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. మొదటి వందనాలండి. సెలవు.